చూడగానే తినాలనిపించే నాటుకోడి చికెన్ పచ్చడి తయారు చేసే విధానం. మొదటగా పసుపును మరియు సాల్ట్‌ను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ ఆయిల్‌ని తీసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో బాగా వేడయ్యాక ఆయిల్‌లో ఈ చికెన్ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకొని అవి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్‌లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కరివేపాకు, సాల్టు మరియు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నటువంటి మసాలా దినుసులన్నిటినీ ఒకదాని వెనుక ఒకటి వేసుకుంటూ మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తడి పౌడర్ను చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఎర్రగా వేయించుకున్నటువంటి ఈ చికెన్ ముక్కలను వేసుకొని దాంట్లో ఈ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని తర్వాత కారంని కూడా దట్టిస్తే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంది.